శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ ఆలయంలో 29వ వార్షిక కళ్యాణ మహోత్సవం కాతేరు మల్లయ్యపేటలో వైభవంగా నిర్వహించారు. కాతేరు మల్లయ్యపేటలో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబ ఆలయంలో 29వ వార్షిక కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కాకిరెడ్డి భద్రం, కళ్యాణ మండప అధ్యక్షుడు తణుకు సత్యవరప్రసాద్, ఆలయ ప్రధాన కార్యదర్శి సుగంధం శ్రీనివాస్, కోశాధికారి గొల్లపల్లి జేజిబాబు, ఉపాధ్యక్షుడు కబులూరి మాధవాచారి, కార్యదర్శి గొల్లపల్లి వెంకట సురేష్ బాబు, జాయింట్ సెక్రటరీ అలమండ శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి కొట్యాడ శివ, మెంబర్లు వెన్నకోట సాంబ, వెన్నకోట రాంబాబు, కొండపల్లి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మల్లయ్యపేటలో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది కళ్యాణం జరుగుతుంది. అట్టహాసంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ 30 సంవత్సరాల క్రితం గుడివాడ వెంకటేశ్వరరావు గారండి రామదాసు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈయన ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దాసు. ఈయన సంకల్ప బలంతో ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న 25,000 మంది పైన ఉన్న విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొన్ని చోట్ల దేవాలయాలు నిర్మించడమే కాకుండా కళ్యాణం కూడా గౌరవంగా ప్రదంగా పెద్ద ఎత్తున జరిపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఇవాళ శివరాత్రి పూట ఇక్కడ కూడా అదే నక్షత్రం రావడం అనేది మన అందరి అదృష్టం. ప్రపంచానికి ఆత్మబోధన కాలజ్ఞానం అందించిన వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కళ్యాణం అన్నది మనందరూ చూడవలసిన మంచి గొప్ప విషయమే. అలాంటిది ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. వీరి అందరి సంకల్పవలము మరియు కార్యకర్తలు, ఇది కాకుండా గుడి యొక్క కమిటీ యొక్క ప్రెసిడెంట్ గారు కాకిరెడ్డి భద్రం గారు, ఇంకా జేజిబాబు, మన చిన్నారావు గారు, సొన్న శ్రీనివాసరావు, ఇంకా చాలా మంది ఇక్కడ అంతా ఉన్నారు. వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాని రాజమండ్రిలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ కూడా పెద్దలందరూ కూడా కొండపక్కల మన ప్రభాకర్ రావు గారు లాంటి పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి దీన్ని
మంచిగా నిర్మించడం జరుగుతుంది. నా పేరు అమలు శివప్రసాద్, రాజమండ్రి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మల్లయ్యపేటలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ గుడివాడ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. గతంలో 30 సంవత్సరాల క్రితం ఇక్కడ వేప చెట్టు, ఈత చెట్టు కిందకి వంగుని మళ్ళీ పైకి లేచేదని ప్రసిద్ధి చెంది ఉంది ఆ టైంలో. సో ఆ సమయంలో ఈ ప్రాంతంలోనే స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ప్రతి శివరాత్రి నాడు ఎంతో వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాజమండ్రిలోని విశ్వబ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారికి చేదుడు వాదోడుగా ఉండు ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః.